కాకినాడ 49వ డివిజన్ రాజేశ్వర్ నగర్లో గురువారం పర్యటించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్థానిక సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన చిన్న బడ్డీ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నట్లు గుర్తించిన కమిషనర్ దానిని తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారికి సూచించారు. అలాగే ఆ ప్రాంతంలో మంచినీటి సరఫరాను పరిశీలించగా రోజుకు 2 సార్లు నీటి సరఫరా అవుతుండటంతో పాటు నాణ్యత పరిమాణం కూడా బాగున్నట్లు స్థానికులు సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యుత్ దీపాల విషయమై కొన్ని అపార్ట్మెంట్ల వద్ద 2 లైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించిన కమిషనర్ లెవెలింగ్ సరిగా లేకపోవడంతో ఒకచోట మురుగునీరు నిలిచిపోతున్నట్లు గుర్తించారు. డ్రైనేజీ లెవెలింగ్ పనులు చేపట్టాలని సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. కాకినాడను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఎలనినో ప్రభావంతో తగిన వర్షపాతం లేకపోవడంతో నగరంలో పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా నీడనిచ్చే చెట్లను పెద్ద ఎత్తున నాటడం ద్వారా ఆక్సిజన్ అందడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు, భూగర్భ జలాల పెంపునకు కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రతి కుటుంబం తమ పరిసరాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టాలని కమిషనర్ కోరారు. ఈరోజు రాజేశ్వర్ నగర్లో మనం విజిట్ చేయడం జరిగింది. రాజేశ్వర్ నగర్లో మనం చూసినప్పుడు మనకి ఒక చోట ఒక చిన్న బడ్డీ ఉంది రోడ్డు ఆక్రమించుకొని. ఆ బడ్డీ వల్ల మొత్తం కాలనీ వాసులు అంతా కూడా కంప్లైంట్ ఇచ్చారు. యూ హ్యావ్ టు రిమూవ్ ద బడ్డీ. అది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఎంకరేజ్మెంట్ బాగా ఇబ్బంది పడుతుందో అది రిమూవ్ చేయమని చెప్పాము. అదేవిధంగా మనకి ఇక్కడ మంచినీళ్ళు కూడా మనం టెస్ట్ చేయడం జరిగింది. మంచినీళ్ళన్నీ కూడా బాగానే వస్తున్నాయి. 2 టైమ్స్ మంచినీళ్ళు వస్తుంది. దే హ్యావ్ ఎక్స్‌ప్రెస్డ్. మంచినీళ్ళు కూడా క్వాలిటీగా వస్తుంది, క్వాంటిటీగా వస్తుంది. దే ఆర్ ఎక్స్‌ప్రెస్డ్ హ్యాపీ. అదేవిధంగా మనకి లైటనింగ్ చూసినట్టయితే ఆ లైటనింగ్ కూడా ఒక చోట 2 లైట్లు అడిగారు. అక్కడ లైట్ లేదు. యాక్చువల్‌గా అపార్ట్మెంట్స్ ఉండటం వల్ల, పెద్ద అపార్ట్మెంట్స్ ఉండటం వల్ల అక్కడ హెచ్‌డీఏ లైన్ ఉంది. ఇప్పుడు అక్కడ లైన్ ఏమని చెప్పారు. అక్కడ ఒక 2 లైట్స్ వీ హావ్ టు అరేంజ్. అదేవిధంగా మనకి స్ట్రీట్ లైటింగ్ ఇక్కడ బాగానుంది. ఇంకా డ్రైనేజ్ విషయంలో కూడా ఒక చిన్న ఇష్యూ ఉంది. మన ఎస్సీ గారితో మాట్లాడాము. డ్రైనేజ్ లెవెలింగ్ లేకపోవడం వల్ల ఒకే చోట స్టాగ్నెంట్ అయిపోతుందని చెప్పారు. మన ఎస్సీ గారితో మాట్లాడితే అది డ్రైనేజ్ లెవెలింగ్ చేయడానికి కన్సర్న్డ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ ఈ ప్రాంతం చాలా మంచి ప్రాంతం. ఇక్కడ ఉన్న వారంతా కూడా రాయల్ ఫ్యామిలీస్ అంతా కూడా మనం రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మనం ఇక్కడ చాలా వేకెంట్ ప్లాంట్ చాలా ఉంది. మనకి ఎలినో ప్రభావం వల్ల మనకి తగిన వర్షాలు పడట్లేదు. కాబట్టి కాకినాడ గ్రీన్ సిటీగా మార్చే విధంగా మరి ప్లాంటేషన్ చేసేలో మీ వంతు భాగస్వామ్యం మీరు చేయవలసింది మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మెయిన్ అది మన కాన్సెప్ట్. ప్రతి వారు కూడా మన వేకెంట్ ప్లాంట్లో మొక్కలు పాతడం అంటే మొక్కలంటే మనకి షాడో ట్రీస్ పాతాలి. షాడో ట్రీస్ వల్ల 2 ఉపయోగాలు వస్తుంది. మనకి ఆక్సిజన్ వస్తుంది, తద్వారా రెయిన్ వస్తుంది, భూమిలో వాటర్ కూడా మనకి వస్తుంది. కాబట్టి షాడో ట్రీస్ పాతవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి.